గురించి ప్రోగ్రాము సాఫీగా వర్షం రాకోకుండా సాఫీగా జరిపించాడు. భగవంతుడికి ధన్యవాదాలు. మీరందరికీ నా కృతజ్ఞతలు. మనకి ప్రోగ్రాం ఇంతటితో సమాప్తం. పక్క నుంచి పైనుంచి మబ్బు పట్టుకొస్తుంది, మెరుస్తుంది. అందుకే నాకు భయమేసి వెనకాల పిల్లలకి మెమోంటలు ఇవ్వడం జరిగింది. మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రసన్నరాణి మేడం గారిని, జయసుధ గారిని, చిన్మయ్య గారిని మన అతిథులుగా వచ్చారు. ఈ ముగ్గురిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. రావాలని కోరుచున్నానండి, స్టేజ్ మీదకి రావాలని కోరుచున్నాను. అలాగే హరిప్రియ గారు ఎక్కడున్నారు, ఆవిడ రావాలి. జయలక్ష్మి గారు వాళ్ళ ఆడబడుచు, మీరు రావాలి. విహారిగా గారు ఎక్కడున్నారో రావాలి. ఆశా గారు, స్టూడెంట్స్ కాదు నాన్న స్టూడెంట్స్ కాదు, స్టూడెంట్స్ ఆగండి. ముందు మనం ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి జయసుధ గారు, ప్రసన్నరాణి మేడం, చిన్మయ్య గారు, హరిప్రియ గారు, వీళ్ళు చక్కగా పిల్లలు ఉద్దేశించి వాళ్ళు పర్ఫార్మెన్స్ల గురించి వివరిస్తారు. ప్రసన్నరాణి మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ మేడం. కరెక్ట్గా మేడం ఎంత టైం పంచువాలిటీ అంటే నిజంగా అదృష్టం, నాకు అదృష్టం. ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు చాలా మంచి ప్రేమ, అభిమానం ప్రసన్నరాణి మేడం అంటే. నాకు టైం కరెక్ట్గా పాటించవాలంటే చాలా ఇష్టం, గౌరవం. నేను కూడా అలాగే పాటిస్తాను. మేడంను మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. విజయ్ మాధవి గారు కండక్ట్ చేస్తున్న ఈ కార్యక్రమానికి ఇందులో పార్టిసిపేట్ చేసిన గురువులకి, గురువుల శిష్యులకి నా అభినందనలు. ఈరోజు కార్యక్రమం నిజంగా దేవుడు కరుణించాడంటే మళ్ళీ జల్లొస్తుందేమో, ఆగి మనని కరుణించాడు. మన ట్విన్ సిటీస్లో వర్షం అనేది మోస్ట్ అన్సర్టన్. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆగుతుందో తెలియదు. గుండె ఇలా కొట్టుకుంటూ ఉంటుంది ఆ వర్షం ఎప్పుడు వచ్చేస్తుందో అని. అది రాకుండా మనని కరుణించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు అందరూ తెలుపుకోవాలి, ఒక్కళ్ళు కాదు, అందరూ చెప్పాలి. సో ఈరోజు కార్యక్రమం అందుకనే చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఇలాగే మీరు పిల్లలతో, గురువులతో కార్యక్రమాలు చేస్తూ మంచి అభివృద్ధికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలందరూ బాగా చేశారు. చిన్న పిల్లలు బుజ్జిగా ఉన్నారు. నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా వర్క్ చేసి రిటైర్ అయిన తర్వాత 2010లో నేను నా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. అప్పుడు అందరూ చిన్నపిల్లలే జాయిన్ అవ్వాలేమో అనుకుని నా దగ్గర ఇంత పిల్లలే జాయిన్ అయ్యారు. ఆ పిల్లలు ఇప్పుడు నాకు ఇంత హైట్కి వచ్చారు. వాళ్ళు డాక్టర్సు, ఇంజనీర్లు ఈ క్యాడర్లో ఉన్నారు. నాకు వాళ్ళ అందే స్థితిలో లేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళని పాపం అలో చేయడం లేదు. మీరు మీ పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసి మీ గురువుల దగ్గర మంచిగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళని పెద్ద డాన్సర్స్గా చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదా బుజ్జితల్లి ఇక్కడ స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేస్తుంటే అక్కడ తను చేసేస్తూ ఉంది. అంత యాక్టివ్ అనమాట. సో బాగా నేర్చుకుని మంచి డాన్సర్ అవ్వాలి. ఓకేనా? సభకు నమస్కారం. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మేడంకి, అలాగే మాధవి మేడం 3 days నుంచి చాలా కంగారుతో, అంటే వెన్యూ మారిన కంగారు ఏంటి అనేది ఫోన్లో నేను చూశాను తన కంగారుని. సో ఒక వెన్యూ మారితే పేరెంట్స్ అందరికీ ఇబ్బంది కలగడము, దాని తర్వాత తను లొకేషన్ మొత్తాన్ని అక్కడి నుంచి ఇక్కడికి, ఆ కొస నుంచి ఈ కొస వరకు తీసుకురావడం అంటే కొంచెం కష్టమైన పని. అంటే మన ప్లానింగ్ మనకు ఉంటుంది కదా ఆ కొస అనేటప్పటికీ, ఆ ఎండింగ్లో.
సో ఆమె టెన్షన్ పాపం 3 డేస్ నుంచి చూశాను నేను. నిన్న ఈవినింగ్ కూడా ఫోన్ చేసి మేడం ఏం జరుగుతుంది అంటే మీరే చెప్పాలి ఏం జరుగుతుంది మేడం అన్నాను. సో ఆమె టెన్షన్ అంత విధంగా ఉంది. అంటే మార్నింగ్ ఒక కాల్, ఈవినింగ్ ఒక కాల్ ఉంది, ఒక కాల్ చేస్తున్నారు అంటే ఆ విధమైన టెన్షన్ పడ్డారు ఆవిడ. సో ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అనుకున్నాను వర్షం వచ్చినట్లు ఉంది, పాపం ఓపెన్ ఇది హాల్ కదా ఎలా అవుతుంది అనుకున్నాము. సరే చూస్తే మేడం అన్నట్లుగా కరుణించాడు దేవుడు అన్నట్టుగా, నిజంగానే కరుణించాడు. ఆమె యొక్క కృషిని కరుణించాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు మీ పిల్లల్ని మీరు ప్రతిరోజు క్లాస్కి తీసుకెళ్ళడం, ప్లస్ వాళ్ళని తయారు చేయడము, వాళ్ళ కోసం మీరు పెట్టే శ్రమ, టైము, కృషి ఇవన్నీ కావచ్చు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి. సో మీ అందరి మనసు అదే విధంగా అంత మనస్ఫూర్తిగా మీరు అందరు కలిసి ఒక ప్రోగ్రామ్కి చేయదలుచుకున్నారు కాబట్టి అదేవిధంగా మనకి ప్రకృతి కూడా మనకి చేయనిచ్చింది అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. ఇకపోతే ఇక్కడ చిన్నారులు చేసినటువంటి డ్యాన్స్ చూసిన తర్వాత నేను ఎందుకు 70లో పుట్టాను, ఇప్పుడు పుట్టుండుంటే బాగుండేది, అది కూడా ఇలాంటి తల్లిదండ్రుల ముందు ఉండుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఆ డ్యాన్స్ని పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఆ డ్యాన్స్లో ఆ గురువు యొక్క గొప్పతనం కనపడుతుంది. ఒక ప్రతి విద్యార్థి చేసేటువంటి డ్యాన్స్ ఇక్కడ వాళ్ళు చేసేటువంటి మూమెంట్స్ వాళ్ళ యొక్క గురువు యొక్క గొప్పతనం వాళ్ళలో కనపడుతుంది. అంటే గురువు ఎంత కృషి చేస్తుంటే ఆ చిన్న పాప, ఇందాక ఈ పాపని కింద అక్కడికి చూశాను నేను, ఆ పాప అసలు ఎంత ఇదిగా చేస్తుందంటే స్టేజ్ మీద వాళ్ళతో ఈక్వల్గా చేస్తుంది ఆ డ్యాన్స్. అంటే ఆ అమ్మాయిలో అంత ఒక అంకిత భావం వచ్చింది, నేర్చుకోవాలనే ఆ ఏజ్లో వచ్చింది అంటే ఆ అమ్మాయి ఇంకొక 20 years అయిన తర్వాత ఎక్కడ మనకు దొరకదు నాకు తెలిసి, అంత ఇదిగా ఉంది ఆ అమ్మాయి డ్యాన్స్. సో అలాగే ప్రతి ఒక్క విద్యార్థిని ఇక్కడ ఎవరైతే చేశారో ప్రతి ఒక్కళ్ళు కూడా అంతే విధంగా కనిపించారు. వాళ్ళ యొక్క గురువుల యొక్క కృషి పిల్లల్లో చూసిన తర్వాత గురువుకు ఒక సంతోషం ఏంటి అంటే నా స్టూడెంట్ ఇంత బాగా చేస్తుంది అనే ఫీల్తోనే వాళ్ళకి సరిపోతుంది. మీరేమీ వాళ్ళకి కోట్లు ఇవ్వనవసరం లేదు, లక్షల్లో ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఒక గురువుకు కావాల్సింది ఏంటంటే తన శిష్యుడు చేసేటువంటి గొప్పతనమైనటువంటి ఏదైతే విద్య నేర్చుకుంటారో ఆ విద్యను ప్రశంసించినప్పుడు అప్పుడు మాత్రమే ఆ గురువు యొక్క ఇది ఉంటుంది, వాళ్ళ లైఫ్కి ఒక అర్థం ఉంటుంది, వాళ్ళు నేర్పించినటువంటి దానికి అర్థం ఉంటుందని నేను అనుకుంటాను. సో అలాగే చిన్నారులకి నా యొక్క నోట్ ఏంటి అంటే ఈరోజు చిన్నపిల్లలు మీ అమ్మా నాన్న ఎంతో కష్టపడితే కానీ ఈరోజు మీరు ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేయట్లేదు. మీ అమ్మా నాన్న 2 ఉద్యోగాలు చేసి వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొని వచ్చి ఆ డబ్బుల్ని వాళ్ళు దాచుకోకుండా పిల్లల కోసం ఖర్చు పెడుతూ అదే విధమైన డబ్బుతో పాటు వాళ్ళ టైంని, వాళ్ళకు ఉన్నటువంటి పేషెన్స్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని అన్నీ కూడా మీరు మీ మీద పనంగా పెట్టి చేస్తున్నారు. వాళ్ళ యొక్క కృషిని మీరు అర్థం చేసుకొని ఫ్యూచర్లో కూడా మీ యొక్క భవిష్యత్తులో కూడా వాళ్ళందరికీ కూడా మీరు ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మీరు రుణపడి ఉండాల్సిందే. అలాగే వాళ్ళు చెప్పినట్లు విన్నట్లయితే తప్పకుండా మీరు ఒక స్టేజ్కి వెళ్తారు. సో ఇకపోతే లాస్ట్ మినిట్, నేను మేజర్ జయసుధా, ఎన్సిసి ఆఫీసర్. నేను ఇక డ్యాన్స్ చూసిన తర్వాత మీకు అందరికి ఒక చిన్న ఇది ఎగ్జాంపుల్ చెప్పాలనిపించింది. ఎవరైతే మంచి డాన్సర్ ఉంటారో మీరు స్కూల్లో 8th క్లాస్లో ఎన్సిసి జాయిన్ అవుతారు, స్కూల్లో కానీ లేదా ఇంటర్ కాలేజ్ కానీ డిగ్రీలో కానీ ఎన్సిసిలో జాయిన్ కావడానికి ఉంటుంది. సో ఎవరైతే డ్యాన్స్లో కానీ లేదా ఇన్స్ట్రుమెంట్స్లో నెంబర్ 1 ప్లేయర్గా ఉంటారో, ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్ ఆర్ ఎనీ క్లాసికల్ డాన్సర్ ఉంటారో వాళ్ళకి ఢిల్లీలో రిపబ్లిక్ డే పెరేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేర్చుకున్నటువంటి కృషి మీకు రేపు పొద్దున ఢిల్లీ వరకు తీసుకెళ్తుంది. ఒక్కసారి మీరు ఢిల్లీ రిపబ్లిక్ డ్యాన్స్లో చేసినట్లయితే ఆ సర్టిఫికేట్ మీకు ఫ్యూచర్లో ఒక రిజర్వేషన్ ఉంటుంది. మీ స్టడీస్ కానివ్వండి, ఫ్యూచర్ స్టడీస్ కానివ్వండి, డిగ్రీ లెవెల్ ఆర్ ఎనీ పీజీ లెవెల్ ఆర్ ఎనీ ప్రొఫెషనల్ లెవెల్, ఇంజనీరింగ్ కానివ్వండి, మెడికల్ కోర్సులో కానివ్వండి, మీకు ఒక సీట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఢిల్లీ రిపబ్లిక్లో చేయడం అంటే అంత ఈజీ కాదు. అది మీరు ఈ రోజు నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తే స్కూల్ లెవెల్లో 8th 9th స్టాండర్డ్కి వచ్చేటప్పటికి మీరు అక్కడికి రీచ్ కావచ్చు. ఇన్ కేస్ స్కూల్ లెవెల్లో మీరు మిస్ అయితే ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ లెవెల్లో మీరు ఢిల్లీ రిపబ్లిక్ డే పెరేడ్ చేయొచ్చు. ఢిల్లీ రిపబ్లిక్ డే పెరేడ్ చేస్తే ఆ సర్టిఫికేట్ మీ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. దాని ద్వారా సర్టిఫికేట్ ఒకటే కాదు, మీరు ఒక ఇండిపెండెంట్ చైల్డ్గా తయారవుతారు ఆ ఎన్సిసి ద్వారా. సో మీరందరూ దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేసి ఒక లైఫ్లో ఒక మీనింగ్ తీసుకొని మీ లైఫ్కి ఒక సక్సెస్ఫుల్ తెచ్చుకోవాలని, అలాగే మీ తల్లిదండ్రుల యొక్క మాట వింటూ వారి కోసం మీరు చేయవలసినటువంటి చేస్తూ ఉంటే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారని అభినందిస్తూ ఆనందిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి మాధవిగా మేడం గారికి, మరి మాధవి మేడం వాళ్ళ డాటర్, ఆవిడ కూడా ఆ చిన్న ఏజ్ నుంచి అమ్మాయి ఇంటర్మీడియట్ అనుకుంటా, ఇప్పుడు ఇంటర్మీడియట్ 2nd ఇయరా మేడం, ఇంటర్మీడియట్ అనుకుంటా.
సో వాళ్ళు కూడా, ఆ అమ్మాయి కూడా ఈ విధంగా డ్యాన్స్లో ఉంటూ అంతే చేస్తూ, సో డ్యాన్స్ కోసం ఒక కళామ్మ తల్లిని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కుటుంబము. సో వాళ్ళందరినీ ఇంకా ఎక్కువగా దీవించి వాళ్ళు ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. చాలా చక్కగా మాట్లాడారు, చాలా మంచి విషయాలు చెప్పారు. మోటివేషన్ స్పీకర్ చిన్మయ్య గారు పిల్లలు ఉద్దేశించి మాట్లాడాలని కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఆల్సో అక్కడ శిల్పారామం మిస్ అయ్యాము అనుకున్నాం, కానీ ఈ శిల్పారామం ఈ స్టేజ్ చాలా బాగుంది. మీ అందరికీ నచ్చిందా? అక్కడ మీరు చూసారో లేదో తెలియదు, కానీ అక్కడికంటే ఈ శిల్పారామం వేదిక చాలా బాగుంది. సో నేను ఒక సైకాలజిస్ట్, పిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కౌన్సిలింగ్స్ చేస్తూ ఉంటాను. డిఫరెంట్ అకాడమీస్కి వెళ్ళి మోటివేషనల్ స్పీకింగ్ కూడా చేస్తూ ఉంటాను. ఈరోజు అబ్జర్వ్ చేస్తుంది ఏమిటి అంటే, దిస్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ ఏఐ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ కాలం ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిపిస్తుంది మనల్ని. ఒకప్పుడు మన మెదడుతోటి, మన ఆలోచనలతోటి, మన సృజనాత్మకతోటి నడిచేవాళ్ళము మన ఇంటెలిజెన్స్తో. ఈరోజు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గైడ్ చేయాలి మనల్ని. ఒక ప్లేస్కి వెళ్ళాలి అన్నా అదే గైడ్ చేయాలి మనల్ని, ఒకటి ఏదైనా నేర్చుకోవాలన్నా అదే నేర్పించాలి మనకి. సో ప్రతి విషయంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఉంది. సో అందువల్ల ఏం జరుగుతుంది అంటే, లార్జర్ పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ, అంటే పెద్ద భాగము మానవ జాతి ఏం జరుగుతుంది అంటే, మెల్లిమెల్లిగా మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది స్లో డౌన్ అయిపోతూ ఉంది. అది యాక్టివ్గా బంధాలలో ఆ ప్రేమని గమనించడము, ఒక వ్యక్తి పట్ల ఒక వ్యక్తి ఒక సెన్సిటివిటీతో ఉండడము, మానవత్వంతో ఉండడము, ఇతరుల్ని గమనించడము, వాల్యూస్తో ఉండడము, గౌరవించడం పెద్దవాళ్ళని, ఇవి అన్ని రకాలుగా వాల్యూస్ అన్నీ పడిపోతూ వస్తున్నాయి. ఎందుకోసము అంటే మన మెదడు ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అడిక్ట్ అయిపోతూ ఉంది, ఆ స్క్రీన్స్కి. ఇప్పుడు చాలామంది పిల్లల్ని చూసినట్లయితే దే ఆర్ అడిక్టెడ్ టు ద స్క్రీన్స్. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఎంతసేపు మొబైల్ ఫోన్ చూడాలి, ఆ స్క్రీన్స్ చూస్తూ నిద్రపోవాలి, ఆ స్క్రీన్స్ చూస్తూ భోంచేయాలి, ఆ స్క్రీన్ చూస్తూనే ఏ పని చేసినా సరే. సో అలా ఏంటంటే మనకి అదొక పెద్ద ఎంటర్టైన్మెంట్. ఇట్ ఈస్ ఎంగేజింగ్ అవర్ లైఫ్స్ ఇన్ ఎవ్రీ వే. సో అలా పెద్దవాళ్ళు పిల్లలు అందరూ అడిక్ట్ అయిపోయేటువంటి సమయంలో ఇలాంటి ఒక కార్యక్రమం, ఇంతమంది పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించి, తప్పకుండా మీ పిల్లల కంటే నాకు తెలిసి మీకే ముందు ఆ కోరిక ఉంది, మా పిల్లలు ఇలా డ్యాన్స్ చేయాలి, వాళ్ళు ఇలాంటి ఒక యాక్టివిటీలో ఉండాలి అని ఆలోచించింది ఫస్ట్ పేరెంట్సే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంత చిన్న వయసులో పిల్లలకి వాళ్ళకి అలా టీవీ చూస్తూ వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి ఉండొచ్చు, కానీ మా పిల్లలు ఇలా చేస్తే బాగుంటుంది అని ఎక్కువ శ్రమ తీసుకుంది, ఇంట్రెస్ట్ తీసుకుంది పేరెంట్సే. సో కాబట్టి ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే చదువు మాత్రమే కాదు, ఈ కాలంలో ఏంటంటే చదువు ఉన్నా లేకపోయినా జీవితంలో జీవించడం రావాలి, ప్రపంచంలో ఎలా జీవించాలి అనేటువంటి జ్ఞానం అవసరం. అది రావాలి అంటే మన మెదడు చాలా బాగా షార్ప్గా పనిచేయాలి. అది పని చేయాలి అంటే ఇలాంటి కొన్ని యాక్టివిటీస్, స్పోర్ట్స్, డ్యాన్స్, డిఫరెంట్ ఆర్ట్స్, మ్యూజిక్, ఇవన్నీ ఏం చేస్తాయంటే మన మెదడుని చాలా యాక్టివ్గా ఉంచేలాగా చేస్తాయి, ఆ క్రియేటివిటీని అలో చేస్తాయి. సో కాబట్టి అందుకని ఏంటంటే పేరెంట్స్, మీరు ఈరోజు ఏదైతే ఈ స్టెప్ మీరు తీసుకున్నారో రియల్లీ గ్రేట్ స్టెప్. అయితే అక్కడితో ఆగకుండా మీరు కంటిన్యూ టు ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ ఇన్ టు డిఫరెంట్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్. మీ పిల్లల్ని మీరు కాపాడుకోవాలి అంటే ఇట్ క్యాన్ బి టీచర్స్ ఆర్ పేరెంట్స్. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్నా, వాళ్ళని మీరు కాపాడుకోవాలి అన్నా, ఇంత పెద్ద ప్రపంచంలో మునిగిపోకుండా క్రియేట్ యాక్టివిటీస్ ఫర్ దెమ్. ఇది డ్యాన్స్ ఈజ్ అ వండర్ఫుల్ ఆర్ట్. అలాంగ్ విత్ దాట్ డిఫరెంట్ ఆర్ట్స్ ఆల్సో. సో ఈరోజు ఆ టీచర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఐ కెన్ అండర్స్టాండ్, ఒక పిల్లోడిని ఒక పాపను మేనేజ్ చేయాలంటే ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్. అలాంటిది ఇంతమందికి ఇంత బాగా నేర్పించి చేశారు అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఈ కాలంలో పేరెంటింగ్ ఈజ్ నాట్ ఈజీ, ఈ కాలంలో టీచింగ్ ఈజ్ నాట్ ఈజీ. ఈ కాలంలో నేర్పించడం అనేది కొంచెం కష్టమే, ఎందుకంటే మనకి హ్యూమన్ రైట్స్ చాలా ఎక్కువ వచ్చేసాయి కదా. ఎక్కడ ప్రెషర్ ఇవ్వకూడదు, ఏ విషయంలో ప్రెషర్ ఇవ్వకూడదు, చాలా జాగ్రత్తగా నేర్పించాలి అన్నీ. సో ఇట్స్ డిఫికల్ట్ టు టీచ్ ఎనీథింగ్.
సో ఆ కాలంలో యాజ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ యు హవ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ సో హ్యాపీ ఇంతమంది వాళ్ళని ఎంకరేజ్ చేసి చేపిస్తున్నందుకు. అండ్ ఆల్సో ఆల్ ద చిల్డ్రన్, they may not be listening to this because they are so engaged with their own performances and happiness. So I really enjoyed all your performances. కొంచెం లేట్గా వచ్చాను, but still whatever I saw, I enjoyed all that. And last, మన మాధవి గారు, రియల్గా ఆవిడకున్న ప్యాషను, అసలు ఎంత ఎనర్జీ చూడండి అసలు ఆవిడ ఫేస్లో, ఎంత కంటిన్యూస్గా, ఎంత ప్రెషర్ ఉన్న ఇంతమందిని మేనేజ్ చేస్తూ ఆ ప్రోగ్రామ్ కోసం ప్లాన్ చేస్తూ, నాట్ జస్ట్ వన్ ప్రోగ్రామ్, షీల్ గో ఆన్ ఆర్గనైజింగ్ కదా, అంత ఎనర్జీ ఒక వ్యక్తిలో ఉండడం చాలా అద్భుతము. సో ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ మాధవి గారు, అండ్ ఆల్సో ముఖ్య అతిథి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.